అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల విధించిన టారిఫ్స్ పై ఆ దేశంలో వ్యతిరేకత వస్తోంది. ట్రంప్ సుంకాలను 25 రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. దీంతో వారందరూ కలిసి కోర్టును ఆశ్రయించారు. దిగుమతి సుంకాలను నిలిపివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. అధ్యక్ష అధికారాలను ట్రంప్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. భారత్ సహా 60 భాగస్వామ్య దేశాలపై ట్రంప్ విధించిన కొత్త పన్నులను సవాల్ చేస్తూ అమెరికాలోని 25 డెమోక్రటిక్ పార్టీ నేతృత్వంలోని రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి. న్యూయార్క్లోని యుఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్లో 25 రాష్ట్రాల కూటమి ఈ పిటిషన్ను దాఖలు చేసింది. అయితే సెక్షన్ 301ను గతంలో నిర్దిష్ట దేశాలు లేదా పరిశ్రమలపై మాత్రమే ఉపయోగించేవారని, ఇప్పుడు దాదాపు అన్ని దిగుమతులపై విస్తృతంగా సుంకాలు విధించడం చట్టబద్ధ అధికారాల దుర్వినియోగమని రాష్ట్రాలు వాదిస్తున్నాయి. ఇప్పటికే ఇలాంటి టారిఫ్లను కోర్టులు కొట్టివేసినా కొత్త కారణాలు చూపుతూ మళ్లీ వాటిని అమలు చేయాలని ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పిటిషన్లో పేర్కొన్నాయి. వెట్టి చాకిరీ ద్వారా తయారు చేసిన వస్తువుల దిగుమతులపై సరైన నిషేధం అమలు చేయడం లేదనే ఆరోపణలతో గత నెలలో ట్రంప్ ప్రభుత్వం సుంకాలను విధించింది. భారత్ సహా దాదాపు 60 భాగస్వామ్య దేశాల నుంచి వచ్చే దిగుమతులపై 10% నుంచి 12.5% వరకు కొత్త సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సుంకాల వల్ల వినియోగదారులు, వ్యాపారాలపై భారం పడుతుందన్న 25 రాష్ట్రాలు ఇప్పుడు కోర్టుని ఆశ్రయించాయి. ఇంతకుముందు కూడా ట్రంప్ విధించిన అనేక సుంకాల నిర్ణయాలు అమెరికా కోర్టుల్లో చట్టపరమైన చిక్కులను ఎదుర్కొంది. ఇప్పుడు ఈ కొత్త టారిఫ్లపై నమోదైన కేసు ట్రంప్ వాణిజ్య విధానాలకు మరో పెద్ద పరీక్షగా మారనుంది. ప్రారంభంలో భారత్పై 12.5% టారిఫ్ విధించాలని ప్రతిపాదించినప్పటికీ వెట్టి చాకిరీ నిరోధక చట్టాల అమలును భారత్ వేగవంతం చేయడంతో ఈ పన్నును 10% తగ్గించారు. చమురు, సహజ వాయువు, ఎరువుల దిగుమతులకు, అలాగే యుఎస్, మెక్సికో, కెనడా వాణిజ్య ఒప్పందం పరిధిలోకి వచ్చే వస్తువులకు ఈ పన్నుల నుంచి మినహాయింపు ఇచ్చారు.